విధానం సత్ఫలితాలు ఇస్తోంది అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నూతన విధానం ద్వారా దళారుల బెడద తప్పిందన్నారు. గదుల రొటేషన్ చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు. ఈ విధానంతో నిజమైన భక్తులే గదులు పొందుతున్నారన్నారు. తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయం, సిఆర్ఓ, ఎంబీసీ ప్రాంతాల వద్ద భక్తులకు గదులను కేటాయించే కౌంటర్ల వద్ద ముఖ ఆధారిత పరిజ్ఞానం విధానాన్ని ఆయన పరిశీలించారు. గదిని పొందిన భక్తుడే తిరిగి గదిని ఖాళీ చేయాల్సి వస్తోందని ఈవో తెలిపారు. గదిని ఖాళీ చేసిన వెంటనే రిఫండ్ చేరుతుందన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు లడ్డూ ప్రసాదం అందించడంలో కూడా త్వరలో ముఖ ఆధారిత పరిజ్ఞానం ద్వారా లడ్డూ టోకెన్లు అందజేస్తామని పేర్కొన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. దళారులు పూర్తిగా తగ్గిపోయారు. దీనివల్ల నిన్న ఈరోజు చూసుకుంటే మాకు రిజిస్ట్రేషన్స్ చేసుకునే భక్తులకు, రియల్ భక్తులకు చాలా త్వరితంగా రూములు దొరుకుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి భక్తులు కూడా వెకేషన్కి వచ్చినప్పుడు ఆ ఫోటో మ్యాచ్ అయితేనే రిఫండ్ అవుతుంది కాబట్టి రూమ్ రొటేషన్ కూడా పూర్తిగా ఆగిపోయడం వల్ల, అంటే భక్తుడు ఎప్పుడైతే వెకేట్ చేస్తాడో అప్పుడు ఇమీడియట్గా రావటం, ఫోటో మ్యాచ్ కావటం, రిఫండ్ తీసుకోవడం, ఆ రూమ్ వెకేట్ కావటం. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో భక్తుడు వేరే వాళ్ళ దగ్గర రిఫండ్ అమౌంట్ తీసుకొని వాళ్ళకి కీ హ్యాండ్ ఓవర్ చేసి రొటేషన్కు పాల్పడేటువంటి అవకాశాలు చాలా దండిగా ఉండేవి. దాన్ని ఈ వ్యవస్థ ద్వారా అరికట్టడం జరిగింది. ఈ వ్యవస్థ ఇంట్రొడక్షన్ చేయడం వల్ల ఒరిజినల్గా వచ్చేటువంటి భక్తులకు మాత్రమే అకామిడేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, దళారులకు ఉండదు. కాబట్టి దళారుల బెడద భక్తులకు చాలా తగ్గిపోతుంది అనేటువంటిది ఈ 2 రోజుల్లో మాకు తెలిసింది. ఇంకా మేము ఒక 10-15 డేస్ అబ్జర్వ్ చేస్తాం దీనిపైన. తర్వాత రెండో విషయం, ఈ సర్వదర్శనంకు పోయేటువంటి భక్తులు వైకుంఠం 2 ద్వారా అక్కడ కూడా ఈ ఫోటో క్యాప్చర్ చేయటం వల్ల వాళ్ళకు ఒక లడ్డు 50 రూపాయల విలువ చేసిన లడ్డు ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి అది కూడా టైప్ చేసాము. అక్కడ ఈ లడ్డు టోకెన్ జనరేట్ అవుతుంది ఫోటో క్యాప్చర్ చేసి, అది స్కాన్ చేస్తే వాళ్ళ ఫోటో అపియర్ అవుతుంది. ఆ ఫోటో మళ్ళీ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయితేనే లడ్డు